श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् नमामि। రామతత్వం గురించి చెప్పుకుందాం అనుకున్నాం. రామతత్వం అంటే అర్థం ఏంటంటే, రాముడు ఎప్పటివాడు అంటే, మన పెద్దలు యుగాల విభజన చేశారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని. యుగము అంటే కాలానికి అతిపెద్ద కొలత. అటువంటిది త్రేతాయుగానికి చెందినవాడు రామచంద్ర ప్రభువు అని చెప్పారు. ఆ తర్వాత మరొక యుగం ఉంది, అది ద్వాపర యుగం. తరువాత ఇప్పుడు మనం ఉండే యుగం. అందుకని మన ఇళ్లలో ఏదైనా పూజ అది జరిగేటప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహు దక్షిణ దిగ్భాగి ఇలా చెబుతారు కదా. అట్లా కాల విభజన చేయడంలో, గణన చేయడంలో అత్యుత్తమమైనటువంటి గణిత శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రాచీన భారతీయ ఋషులు. వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు, మహానుభావులు అన్నమాట. వాళ్ళు పరిగణన చేసిన కాలపు కొలతలో శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు. కానీ శ్రీరాముడి కంటే ముందే భారతదేశంలో వేదవాంగ్మయం ఉంది, అంటే చదువు ఉంది. వేదం ఉంది, దాన్ని ధర్మం ఉంది, దాన్ని అనుసరించిన ఋషులు ఉన్నారు. దానిని అనుసరించిన వారిలో అత్యుత్తముడు రాముడు. ప్రపంచ నాగరికతల్లో ఎక్కడా చదువు అనేది అంతగా లేని రోజులలో అత్యుత్తమంగా చదువున్నటువంటి ఒక విద్య ఉన్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అందులో మనం అందరం పుట్టాం. అందుకని మనం ఎంతో సగర్వంగా, గౌరవంగా గర్వించవలసినటువంటి క్షణం మనం స్మరించుకుంటూ మనం రామకథను, రామతత్వం చెప్పుకుంటాం. మీరందరూ సినిమాల ద్వారానో, లేకపోతే తెలుగులోనో ఇతర భాషల్లో వచ్చిన గ్రంథాల ద్వారానో ఎటో మీరు రామకథ ఎంతో కొంత వినని వాళ్ళు ఎవరు ఉండవు. టీవీల ద్వారా కూడా చాలా రకరకాల రామకథ మనం వింటాం. ఒక మనవి ఏంటంటే, ఈ టీవీలలో ఉండేది, ఆ సినిమాలలో ఉండేది, తర్వాత మనం వినే చిన్న చిన్న గ్రంథాలలో ఉండేది నిజమైన రామతత్వాన్ని పూర్తిగా తెలియజేస్తుందని చెప్పలేము. పరిచయం చేస్తే చేయవచ్చు. కాబట్టి రామతత్వం తెలియాలంటే మనం ఖచ్చితంగా వాల్మీకి మహర్షి మీద కానీ, ఆ తరువాత వచ్చిన తులసీదాస్, భాస్కర రామాయణం ఇత్యాది, కంబన్ ఇలాంటి అనేక మంది మహాకవులు, మహాత్ముల యొక్క వాళ్ళ రచనల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఇంకా రాముల వారిలో విశేషమైంది. అసలు రాముడు నిజంగా ఉన్నాడా? రాముడు అనే ఆయన నిజంగా పుట్టాడా? లేకపోతే వాల్మీకి మహర్షి అనే ఆయన కేవలం ఒక పుస్తకం రాస్తే ఆ పాత్రను మనం ఏదో అవును ఉన్నది అని ఊహించుకుంటున్నామా? బ్రిటిష్ వాళ్ళు, ఇతర విదేశీయులు వచ్చి మనందరినీ ఒక పెద్ద అర్థం లేని ప్రశ్నలతో నింపి వెళ్ళారు. అందులో ఇదొకటి. రాముడు నిజంగా ఉన్నాడా? నిజంగా ఉన్నాడు అని ఎవరు చెప్పగలడు? ఋషి చెప్పగలడు. ఋషి అంటే ఎవరు? క్రాంతదర్శి. క్రాంతదర్శి అంటే ఏమిటి? కాలపు అవధి దాటి చూడగలిగినవాడు. యత్తత్ వ్యక్తస్థమవ్యక్తం విచిన్వంతి మహర్షయ అని దానికి పెద్దలు వ్యాఖ్యానం చెప్పారు. కనిపించే వాటి వెనక కనిపించని తత్వాన్ని దర్శించగలవాడు ఋషి అని. అటువంటి ఋషి శ్రీ షిరిడి సాయిబాబా. ఆయన ఏం చేశారంటే, ఆయన అగ్నిహోత్రం ఎదుట కూర్చుని ఉండగా ఒకసారి అడిగారు, అసలు రామాయణం జరిగిందా
అది నిజంగా జరిగి ఉంటుందా, జరిగింది అనడానికి ఆధారం ఉందా అని. ఆ మాట అనగానే సాయిబాబా చెప్పారు, రామాయణం జరిగింది. మరి రామాయణం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది వాస్తవమే అయితే అప్పుడు 1,000,000 మంది వానరులు అందులో పాల్గొన్నారని రామాయణంలో రాశారు. అది సాధ్యమా? అప్పుడు చెప్పారు, ఖచ్చితంగా జరిగింది. రాముడు పుట్టింది నిజం, వానరులు సాయం చేసింది నిజం, వారధి కట్టింది నిజం అన్నాడు. అనగానే అప్పుడు వీళ్ళు అడిగారు, బాబా మీరు మా ఎదుట ఉన్నారండి, అప్పుడు ఎలా ఉన్నారు? అది ఎన్నో వేల సంవత్సరాల నాడు, లక్షల సంవత్సరాల నాటి సంగతి కదా అంటే, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా ఇలాగే ఉన్నాను అంటే ఋషి చెప్పగలడా మాట? జ్ఞానావధి దాటినటువంటి పరమాత్ముడు స్వరూపమైన మహానుభావుడు చెప్పగలడా మాట? మీకు తెలుసా, అటువంటి ఒక ఋషి మన జిల్లాలో ఇక్కడికి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. ఆయన పేరు వెంకయ్య స్వామి. ఆయన ఒక క్రాంతదర్శి. ఆయన్ని మనలో చాలామంది చూశారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆయన ఈ రోడ్డు మీద నడుస్తూ బహుశా ఈ మందిరానికి కూడా వచ్చి ఉండొచ్చు. ఆ వెంకయ్య స్వామిని ఈ రోడ్డులో ఇలా మోసుకుని వెళ్ళేవారు కూడా. ఆయన నడిచి వెళ్ళేవాడు. నిరుపేదలకు ప్రతినిధిగా బ్రతికిన ఆయన మొత్తం నెల్లూరు నగరం మొత్తాన్ని అనుగ్రహించాడు. ఆయన ఎన్నో వివరాలు, ఎన్నో విశేషాలు చెప్పారు. నిజంగా మనకిక్కడే పక్కనే ఉండే రంగనాయకులపేట ఉంది కదా, రంగనాయకులపేటలో ఉండే రంగడి మందిరంలో తరచూ వచ్చేవాడు ఆయన. ఆయన చెప్పాడనమాట, నెల్లూరు నగరము రాబోయే 200 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటుంది అని. అందుకు తాము నిరంతరం వెలిగించిన అగ్నిహోత్రం సహాయం చేస్తుందని చెప్పారు. అటువంటి పరాయణులైన ఋషులు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారు. కాబట్టి రామాయణం ఏమి చెబుతుందంటే, మన జాతి ధర్మానికి మూలమైన అమృత సూత్రాలను చెప్పింది. సరే, ఇప్పుడు రాముడు ఉన్నది నిజం, రామాయణం జరిగింది నిజం. రామరావణ యుద్ధం గురించి వెంకయ్య స్వామి ఒక సందర్భంలో చెప్పాడు. ఏమనంటే రావణ యుద్ధం జరిగింది నిజం అయి అని. కాబట్టి మహాత్ములైన వారు, క్రాంతదర్శులైన వారు, పెద్దలైన వారు రూఢిపరిచినటువంటిది రాముడున్నాడు అని అన్నమాట. కనుక మన బిడ్డల తరం ఏం చెప్పాలంటే, రాముడు ఒక నిజం, చారిత్రకమైన నిజం. ఆయన మన దేశానికి, మన జాతికి, మనలో ప్రతి వారికి ఆదర్శం. ఏ విషయంలో? బ్రతకటంలో. ఏ విధంగా బ్రతకటంలో? మానవ జన్మ చాలా అరుదైనది. మనము వేదాంత సూత్రాలు పక్కన పెడితే, ఇంతకు మునుపు మనం ఎక్కడున్నామో ఎలా ఉన్నామో తెలియదు. ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నాం. అందరికీ మరణం ఖాయం. జన్మించింది మొదలు మరణించేలోగా జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలో ఆ సంస్కరణ గురించి పరమాద్భుతంగా చెప్పినటువంటి మహానుభావులలో రాముడు ఒకడు. ఆయనేమో పుట్టింది రాజుకి, రాజకుమారుడు ఆయన. ఆయనకు అతి చిన్నప్పటి నుంచి విలువలతో కూడిన జీవితం నేర్పేశారు. ఎవరు నేర్పారు? మన జాతికి ఆదర్శం గురువు. అటువంటి గురుసేవాపరాయణుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన గురువెవరు? వశిష్ఠుడు. తర్వాత విశ్వామిత్రుడు. ఆ ఇద్దరు ఆ కాలంలో ఉండే వాళ్ళలో అతి గొప్ప శాస్త్రవేత్తలు, మహామేధావులు, ఋషీశ్వరులు, జ్ఞాన సంపన్నులు. వాళ్ళు రాముడికి విద్యను బోధించారు. ఏమి విద్య బోధించారు? బ్రతికే విద్య బోధించారు. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ప్రకృతితో, సాటి మనుషులతో, జీవజంతువులన్నిటితో సామరస్యంగా బ్రతకడం నేర్పించారు. మనకి ఈనాడు లేనిది ఆనాడు ఆయనకి నేర్పింది అది. అందుకని ఆ రోజు ఉన్న పద్ధతి ప్రకారము ఆయన ఈ ఇద్దరు మహానుభావులు అనేక మందిని సేవించారు. వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాడు. సరే, ఆయనకి కష్టాలు వచ్చాయి. రాముల వారికి వచ్చినన్ని కష్టాలు మానవ జాతిలో చాలా అరుదుగా కానీ రావు. కానీ ఆ కష్టాలన్నీ జయించి ఈరోజు ఆయన గురించి చెప్పుకునేలాగా మిగిలిపోయిన మహాపురుషుడు, జాతికి ఆదర్శమూర్తి రాముడు. మరి అందుకని రాముడు ఏమి చెప్పాడు? మీలో, మనలో అందరికీ, ప్రతి మనిషికి బ్రతకటానికి కావలసిన విషయం చెప్పాడు. ఎట్లా? ఏ పరిస్థితులలో అయినా నీవు బాగా బ్రతుకు, నీ సాటి మనుషులు బ్రతకటానికి సహకరించు.
ఒక పాయింట్. రెండో విషయం తెలుసా, నీవు ఊరికే బ్రతకటంతో కాదు, పరమాద్భుతంగా జీవించు, జ్ఞానంతో శాంతితో ఆనందంగా జీవించు. అందుకేం కావాలి? నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకున్నది పంచుకోవాలి. ఈ రెండు సూత్రాలు అన్నమాట. ఆయన ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకుంది పంచుకోవాలి. ఈ పనిగా నువ్వు చేసావా? దాన్ని ఏమన్నారు? స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమదితవ్యం. వేదం చెప్పిన మాటను ఆచరించిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. అందుకని మనమందరం ఆ సూత్రాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాటించవచ్చు, ఎవరమైనా పాటించవచ్చు. నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక పని చేయదలుచుకున్నావు, సంపూర్ణంగా చేయి, క్షుణ్ణంగా చేయి, సహనం కలిగి ఉండు. రాముడికి ఒక 16 ఉత్తమ గుణాలు ఉన్నాయట. రాముడికి 16 ఉత్తమ గుణాలు ఉన్నాయట. ఆ 16 ఉత్తమ గుణాల వల్ల ఆయన శ్రీరామచంద్రుడు ఆనాటికి ఈనాటికి ఏనాటికి మొత్తం భారతదేశానికి ప్రపంచానికి కూడా ఆదర్శమయ్యాడు. ఆదర్శం అంటే అనుసరించదగిన వాడయ్యాడు. కాబట్టి మనమందరం రాముణ్ణి, ఆయన ఎప్పటికీ ఫ్రెష్ అన్నమాట, ఎవర్ ఫ్రెష్. ఆయన గురించి ఎంత విన్నా, ఎన్నాళ్ళు విన్నా. పైగా ఇంకో విషయం, రామాయణాన్ని జీవితాదర్శంగా తీసుకున్న కొందరు పెద్దలు నాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక 50 ఏళ్ల నాడు రామాయణం చెబితే మళ్ళీ ఈరోజు చెప్తే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ కావ్యంలో, ఆ జీవితంలో ఉండే ఒక గొప్ప గుణం అది. అంతేకాదు, మనకు నిత్య జీవితంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు, పుట్టింది మొదలు ప్రపంచం వదిలి వెళ్ళేంత వరకు అన్ని సందర్భాలలో ఎలా ప్రవర్తించాలో, ఎందుకు ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎందుకు ప్రవర్తించకూడదో అందులో ఉంది. మనకది ఎక్కడ కాలేజీల్లో, స్కూళ్ళలో, యూనివర్సిటీస్లో ఎక్కడ చెప్పరు. అది నేర్చుకోవటానికి ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుల జీవితం ఆదర్శంగా తీసుకోవాలి. కాకపోతే అనేక మంది ఆధునిక కాలంలో ఈ రకరకాల భావాలకు లొంగిన వారు రాముడి గురించి రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. అవన్నీ ఏమైనా రాముడి కథలో ఒక అద్భుతమైన, ఒకసారి అది ఎవరు చదివినా సంతోషం ఇచ్చే గుణం ఉంది. వాళ్ళ జీవితాన్ని గురించి మనం చూసినట్టయితే, ఆయన జీవితం అంతా కష్టాలు అనుకున్నాం కదా, కష్టాలని సుఖాలుగా మలుచుకోవటం రాముడికి వచ్చు. ఏమైంది? రేపు ఉదయాన్నే రాజ్యాభిషేకం జరుగుతుంది అన్నది ఉన్నట్టుండి పితృవాక్య పరిపాలన కోసం ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఎక్కడా విచారం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్టు నిర్వర్తించడంలో ఉండే సంతోషం, తృప్తి ఉంది. సరే, ఆయన బయలుదేరాడు. అడవికి వెళ్ళి ఏం చేశారు? మనం ఎవరన్నా వెళ్ళుంటే ఏం చేస్తాం? ముందు వెళ్ళం. ఎందుకని? దశరథుడి కంటే రాముడికి ప్రజాభిమానం ఎక్కువ. దశరథుడి కంటే శ్రీరామచంద్రుడు చిన్నపిల్లవాడైనా ఆయనకు, ప్రజలకు అందరికీ ఆయనంటే ఇష్టం. అప్పుడు జనమంతా ఆయనతో వచ్చేసి మీతో పాటు ఎక్కడైనా బతుకుతామనడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ రాముడు ఏం చేశాడు? ఇంకెవరన్నా కానీ అయితే ఆ ముసలాయన ఆయన చెప్పిన మాట మనం వినేదేంది? ఆయన ఏదో ఎప్పుడో ఎవరికో ఏదో వరం ఇస్తే దాన్ని పట్టించుకోవాలా? ఆయన పక్కన మూలేసి రాజ్యం అభిషిక్తమై ఉండేవారు. కానీ రాముడు ఆ పని చేయలేదు. ఆయన పరమ మౌనంగా, శాంతియుతంగా ఏం చేశాడు? పితృవాక్య పరిపాలకుడై అడవికి వెళ్ళాడు. అడవిలో ఏం చేశాడు తెలుసా? ఇక్కడ మన స్కూళ్ళలో ఇక్కడ చాలామంది చెప్పరు. ఆయన ఏం చేశాడంటే ఋషులతో సాంగత్యం చేశాడు. ఋషులు, మహానుభావులు, జ్ఞానవంతులు. ఆ రోజు మొత్తం మన భారతీయ విశ్వవిద్యాలయాలన్నీ ఎక్కడున్నాయంటే మున్యాశ్రమాలలో ఉన్నాయి, గురుకులాలలో ఉన్నాయి. అందుకని అక్కడికి వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేశాడు. భరద్వాజుడని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 6 మాసాలు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎట్ట పాడైపోయామంటే, మన ఇంటికి అమ్మో, అబ్బో, నాయనో, బంధువో, స్నేహితుడో వస్తున్నాడంటే ముందుగా ఫోన్ చేయాలి. కొంచెం లేట్ అయితే ఫోన్ చేసి హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తాం, లేకపోతే వాళ్ళనే తీసుకెళ్ళి పెట్టిస్తాం. ఈ రోజుల్లో మనిషిని మనిషి సమాదరించడం ఎలా ఉందో, మనిషికి మనిషి తోడు లేని కాలం ఇది. ఊరికే మన పరిచయాలు, మన ఆత్మీయతలన్నీ పేలవం అయిపోయిన రోజులు ఇవి. కానీ రామాయణ కాలంలో కానీ ఇప్పటికి కూడా మన జవజీవాల్లో ఒక లక్షణం ఏంటంటే సాటి మనిషిని ఆదరించడం, గౌరవించడం. అటువంటిది రాముడు అడవులకెళ్ళి
ఆ అడవులలో ఉండే మునులను వాళ్ళకుండే సమస్యలన్నీ పోగొట్టి వాళ్ళని ఏం చేశారు తెలుసా? వాళ్ళ సాంగత్యం చేశాడు, సత్సాంగత్యం చేశాడు. అట్లా అడవి నుంచి అడవికి, అడవి నుంచి అడవికి వెళుతూ వచ్చాడు. ఒక చిత్రకూటంకి వెళ్ళాడు, ఋష్యమూక పర్వతానికి వెళ్ళాడు, ఇంకో దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా దండకారణ్యంలో చాలా విస్తారమైన ప్రాంతాన్ని రాముల వారు పర్యటించారు. మహాద్భుతమైన ఆనందాన్ని పొందారు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉన్నదాంతో సంతోషపడతారు, లేని దాని గురించి బాధపడరు. ఆ జీవన కళ వాళ్ళకు వచ్చు, ఆ జీవన కళ వాళ్ళకు వచ్చు. అయిందా? సరే, అక్కడి నుంచి కథ అందరికీ తెలుసు కదా. ఏమైంది? ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధర్మ నిరతితో ఆ స్థలం, ఆ వాతావరణాన్ని శుద్ధం అవుతూ ఉంటుంది. ఆయనకి తీవ్రమైన కష్టాలు వచ్చాయి. ఏమిటి? సీతమ్మను రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళితే ఏం జరిగింది? మనమైతే ఏం చేస్తున్నాం? మనలో ఎవడైనా ఆధునికుడైతే అయ్యో అని కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత వదిలేసి ఉండేవాడు. కానీ ఆయన ప్రయత్నాన్ని విడవలేదు. నిరంతర ప్రయత్నానికి మార్గదర్శి శ్రీరామచంద్రుడు. అన్ని అవకాశాలు మూసుకొని పోతే ప్రయత్నం విడవకుండా నిరంతరమైన చిత్తశుద్ధితో కూడిన శక్తివంతమైన ప్రయత్నానికి అడ్రస్ రాముడు. ఆయన ఏం చేశాడు? ప్రయత్నించి ఒక దగ్గర వానరులు కొందరు, వానరులు అంటే ఇప్పుడు మనకు చాలా దృఢాభిప్రాయం ఉంది. మన సినిమాల్లో పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే, వానరులు అనగానే అందులో అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాలి, హనుమంతుడు, ఇట్లాంటి వాళ్ళందరికీ తోకలు ఉంటాయి. కానీ వాళ్ళ భార్యలకు తోకలు ఉండవు. ఎందుకంటే ఆడవాళ్ళకు తోకలు చూస్తే సినిమాలు చూడరు. అది ఎవరు ఆలోచించరు. మరి ఒక జాతి అంటే ఎవరైనా ఉండాలి కదా, అట్లా ఆలోచించరు. అందుకని అక్కడ ఏమైంది? వానరుల సాయం పుచ్చుకొని అక్కడ అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే రామాయణంలో కొన్ని శ్లోకాలైనా నేర్చుకోండి. రామాయణంలో ఉండే ప్రథమ భాగంలో ఉండే మొదటి 108ని బాలరామాయణం అంటారు. ఆ 108 మీ పిల్లలకి నేర్పండి. దాని ద్వారా వాళ్ళకి స్పష్టోచ్చారణ వస్తుంది. వాళ్ళ జీవధర్మంలో గొప్ప మార్పు వస్తుంది. గొప్ప విద్య అది. ఒక జాతి పిల్లలందరికీ నేర్పితే వాళ్ళకి స్పష్టంగా మాట్లాడటం వస్తుంది. అందులో ఉన్న జస్ట్ 108 శ్లోకాలు శ్రద్ధగా నేర్పితే ఒక వారం రోజులకు వస్తాయి. అక్కడ ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ అన్న కోసం ఈ తమ్ముడు ప్రాణం వేయడానికి సిద్ధం. అన్ని సుఖాలు విడిచి వెళతాడు. అడవి వెంట, రాముని వెంట, సీత వెంట, అన్న వదిన వెంట, ఆదర్శమూర్తి అయిన సోదరుడు ఆ భ్రాత లక్ష్మణుడు వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నగలు చూపిస్తారు. ఎవరు? వానరులు, సుగ్రీవుడు, వీళ్ళు చూపిస్తారు. చూపించేపటికి రాముడికి ఆయన మామూలుగా కాదు, ఆయన నిజమైన ప్రేమ గలవాడు. కళ్ళ నిండా నీళ్ళొచ్చి భార్య రగలు గుర్తుపట్టలేకపోతాడు. ఎంత హృదయం స్పర్శించే అంశమో. అప్పుడు వెంటనే తమ్ముడిని అడుగుతాడు, ఒరే అబ్బాయి, నిజంగా సీత కానీ రాముడు కానీ ఆయన్ని బిడ్డలాగా చూశారు. ఆ తమ్ముణ్ణి, ఆ మరిదిని. అప్పుడు ఆయన అడిగాడు, లక్ష్మణ, ఇవి మీ వదిన నగలేమో చూడబోయని. అప్పుడు ఆయన అన్నాడు, అంటే మామూలుగా మనమైతే అంగాంగ పరిశీలన చేస్తారు. ఇప్పుడు చూపును సంస్కరించుకోవటం మనకిప్పుడు రాదు. ఆ రోజుల్లో వాళ్ళు చూపును సంస్కరించుకున్నాడు. సాటి మనిషి నీ కళ్ళున్నాయని ఎట్టబడితే అటు చూడకుండా ఉండడం అందులో ఉంది. ఎలా? ఆయన చెబుతాడు లక్ష్మణుడు, నాహం పశ్యామి కేయూరే. అక్కడ కేయూరాలని భుజాలకు పెట్టుకునేవి ఉన్నాయి. నాహం పశ్యామి కుండలే. ఆమె చెవులకు పెట్టుకున్న లోలాకులు ఉన్నాయే, అవి నేను చూడలేదండి. ఈ కేయూరాలు చూడలేదు, కుండలాలు చూడలేదు. అయితే మరి ఏం చూసావయ్యా అంటే, అవి ఉన్నాయి, అవి ఆమో కాదో తెలియదు, నేను చూడలేదు. నేను ఏం చూశాను? నూపురేత్యభిజానామి. ఇదిగో ఈ చిన్న చిన్న సిరిసిరి మువ్వలున్నాయే, సీతమ్మ తల్లి పాదాలకు పెట్టుకున్నవి. ప్రతిరోజు మీ ఇద్దరికీ నమస్కరిస్తూ నిత్యం పాదాభివందనాత్, నిత్యము పాదాభివందనం చేసే వేళ సీతమ్మ వారి సిరిసిరి మువ్వలు ఆ పాదాలకున్నవి చూశాను, అవి ఇవే అన్నా అంటాడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆ విధంగా మనలో ఆ సంస్కారం, మనం ఊరికే చూపుని ఎవడు శిక్షిస్తాడు అని ఎట్లా పడితే అట్లా చూడటం కాదు. చూపును సంస్కరించుకునే ఉత్తమ గుణం, ధర్మం ఆనాడు ఉంది.
ఆ విధంగా కొన్ని వేల లక్షల అంశాలు ఉన్నాయి దాంట్లో. రామాయణంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గుళ్ళోకి వచ్చాము. గుళ్ళోకి వస్తే చెప్పులు ఎందుకు తీసేయాలి? ఏం చెప్పులు తీయకపోతే ఏమిటి అంటే కొన్ని మతాల్లో వాటిలో గుళ్ళో చెప్పులు తీరు. కానీ భారతీయుడు చెప్పులు వేసుకొని ఎవడూ పోడు. గుళ్ళకే కాదు, ముని ఆశ్రమాలకు వెళ్ళడు, సత్పురుషుల దర్శనానికి వెళ్ళడు. పెద్దలు ఎవరైనా ఉంటే మర్యాదగా అవి తీస్తాడు. ఎందుకని? మన దేహంలో ఒక ప్రాణశక్తి నిరంతరం ఉంటుంది, జ్వలిస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తికి భూమి తగులుతూ ఉంటే శ్రేష్టం. అందుకని ఏం చేశారంటే, అందుకని అది ఎప్పుడైనా బయట విడిచి మర్యాదపూర్వకంగా లోపల రావడం ఒక ఉత్తమ భారతీయ సంప్రదాయం అదనమాట. దానికి రామాయణంలో ఒక మంచి అవకాశం. సీతారామ లక్ష్మణులు నడుస్తుంటారు. ఒక చోట చెబుతారు, మీకు ఇక్కడికంటే అదిగో అక్కడ అనువైనటువంటి వాతావరణం ఉందని ఒక ఋషి చెబితే పోతుంటారు. మధ్యలో ఉన్నట్టుండి రాముడు తన కాళ్ళకప్పుడు ఆయన పావు కోళ్ళు వేసుకున్నాడు. ఎందుకంటే కైకమ్మ కోరిన వరమేమిటో తెలుసా? 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, అందులో బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టకూడదు, పుడితే వాడు మళ్ళీ నేను రాజుని అనొచ్చు. అంతకంటే ముందు ఋషిలాగా జటావల్కలాలు ధరించి అంటే తల దూకొని ఇవన్నీ చేసుకొని ఉండకూడదు. వాళ్ళకి జీవితం మీద విసుగు పుట్టాల. అందుకని అట్లా ఉండమని కండిషన్ అనమాట. అందుకని వాళ్ళు పావుకోళ్ళు వేసుకొని పోతున్నాడు కదా, వెంటనే ఏం చేశాడు, అవి తీసి చేతిలో పట్టుకున్నాడు రాముడు. పాదుకలు అంటాం మనం. అక్కడికి పోయిన తర్వాత అప్పుడు లక్ష్మణుడు అడిగాడు, ఎందుకన్నా అని. నువ్వు కూడా పట్టుకుని ఆయన అన్నారు. ఏమి జరిగిందంటే అప్పుడు చెప్పాడు, నానా ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఏమిటి? ఒకప్పుడు ఎందరో మునులు ఇక్కడ ఉండి తపస్సు చేసి వాళ్ళు అనంతంలో గడిచిపోయిన ఆ సూక్ష్మమైన తపస్సు ఇక్కడ ఉంది అని. అందుకని ప్రాణశక్తిలో ఉండే చలనాన్ని నిరోధించడం కోసం నీ చెప్పులు తీసి చేతిలో పట్టుకుని ఆయన అని చెప్పాడు. ఇది రామాయణంలో ఉంది. కొంత దూరం పోయిన తర్వాత మామూలుగా వేసుకొని వెళతాడు. ఆ విధంగా రామాయణం మొత్తం ఆ జీవనాదర్శాన్ని చెప్పుకోవాలంటే నాకు తెలిసింది చాలా స్వల్పం. మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు వచ్చి 1 గంట పై సంవత్సరం ఈరోజు వరకు నాకు తెలిసిన స్వల్పాన్ని చెప్పగలం. అంటే ఎన్ని రోజులు? 365 రోజులు చెప్పుకున్నా కూడా రామకథ ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి 1 గంట చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే పరిచయం చేయడం, మనలో ఒక ఆర్తి రగిల్చడం. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న మంట రగిల్చినట్టు దానిలో ఉండేటువంటి గొప్ప భావస్ఫూర్తిని ఒకసారి మేల్కొల్పడం. అది మాత్రమే ఇక్కడ సాధ్యమవుతుంది. కానీ అంత మాత్రాన మనం 1 గంటో అరగంటో 2 గంటలో చెప్పినంత మాత్రాన రామకథను రామతత్వాన్ని చెప్పుకున్నట్టు కాదు. రామతత్వం అంటే ఒకటే, ఋషులు చెప్పిన ధర్మ మార్గంలో జీవించు, అది శ్రేష్టమైన జీవనం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ఆయన చదువు చెప్పిన వాళ్ళు, ఆయన ఆరాధించిన వాళ్ళు, ఆయన భక్తులు అందరూ ఏమన్నారు? రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఏమిటి? ఎలా జీవించాలో తెలిసినవాడు, ఎలా జీవించకూడదో ఆయన జీవితం బోధిస్తుంది. అదనమాట రాముడు అంటే. అది చిన్న విషయం కాదు. మొత్తం ఆ 24,000 శ్లోకాలలో మన బ్రతుకులో అన్ని సందర్భాల్లో ఉపయోగపడే అంశాలు అందులో ఉన్నాయి. అది రామకథ యొక్క ప్రధాన విశేషం.